Ladies and gentlemen, boys and girls, welcome back to the channel. నేను మీ వంశీ, అందరూ ఎలా ఉన్నారు? I hope everyone is doing great. ఈ రోజు మన దగ్గర 125cc నేకెడ్ స్ట్రీట్ ఫైటర్ కేటగిరీలో ఆల్రెడీ 1 year నుంచి మనకు హీరో ఎక్స్ట్రీమ్ 125R అనేది రూల్ చేస్తానే వస్తుంది. రీసెంట్ గానే హోండా వాళ్ళు సడన్ గా ఒక బాంబ్ అనేది వెలిచారు. అదే మనకి CB 125 ఆర్నెట్. సో హోండా వాళ్ళు ఏంటంటే హీరో వాళ్ళని కాపీ కొట్టారని చెప్పి చాలా మంది బయట టాక్ అయితే నడుస్తుంది. రెండు మోటార్ సైకిల్ చూడడానికి సేమ్ ఉన్నాయని చెప్పేసి, బట్ రెండు అనేది చాలా డిఫరెంట్ ఉన్నాయి. సో ఈ రెండు మోటార్ సైకిల్స్ మధ్యలో ఏంటంటే డీటెయిల్ కంపారిజన్ వీడియోతో తీసుకొచ్చాను. సో ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే మీకే ఐడియా అనేది వస్తుంది ఎవరు ఏ మోటార్ సైకిల్ తీసుకోవాలని చెప్పి. సో ఇన్ డీటెయిల్గా రెండు మోటార్ సైకిల్స్ అయితే కంపేర్ చేస్తాను, ఎవరు ఏది తీసుకోవాలి, ప్రైస్ ఏంటి అండ్ ఏది బెటర్ ఎండ్ ఆఫ్ ది డే అనేది ఈ వీడియోలో చెప్తాను. సో ఫస్ట్ ఇన్ తెలుగు ఇప్పటివరకు ఎవరు చేయలేదు, సో మనమే చేస్తున్నాం కాబట్టి సో వీడియో అనేది కొద్దిగా లెంతీ అవుతుంది. బట్ ఏంటంటే రెండు మోటార్ సైకిల్స్ నేను ఆల్మోస్ట్ ఒక 20 to 30 kilometers అయినా రైడ్ చేస్తాను. నాకు మంచి ఎక్స్పీరియన్స్ అనేది ఉంది. ఓవరాల్ గా నా ఫీడ్బ్యాక్ మొత్తం ఈ వీడియోలో మీతో పాటు షేర్ చేసుకుంటాను. హియర్ ఈజ్ ది బ్రాండ్ న్యూ హోండా CB 125 హార్నెట్. అలాగే ఇక్కడ మనకు 2024, సో ఇది 2025 OBD 2B మోడలే, బట్ ఏంటంటే 2024లో లాంచ్ అయింది కదా హీరో ఎక్స్ట్రీమ్ 125R. సో ఈ రెండు మోటార్ సైకిల్స్ లో మనకి ఫస్ట్ కలర్స్ గురించి మాట్లాడితే CB 125 హార్నెట్ లో మనకి 4 కలర్స్ ఉన్నాయి. మీరు చూసేది ఏంటంటే బ్లాక్ కలర్. సో దీంట్లో ఏంటంటే కలర్ ని బట్టి మనకు వీల్స్ కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. అండ్ అదే మనం ఎక్స్ట్రీమ్ 125 లో చూసుకుంటే మీకు 3 కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి, బ్లూ, రెడ్, ఇంకా నాకు తెలిసి ఒకటి ఇది బ్లాక్. అండ్ దీంట్లో మనకి సింగిల్ సీట్ వేరియంట్ ఉంది, అలాగే IBS ఉంది. అదే దీంట్లో చూసుకున్నట్టయితే మనము ఓన్లీ సింగిల్ వేరియంట్ ఉంది, దీంట్లో వేరియంట్స్ ఏం లేవు, బట్ 4 కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అండ్ దీని యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేసి 1,12,000 రూపీస్ ఉంది. అండ్ ఈ మోటార్ సైకిల్ యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేసి అరౌండ్ 98,000 అనుకుంటా. సో ఆన్ రోడ్ ఇది మనకు 1,33,000 నుంచి 35,000 మధ్యలో వస్తుంది. అండ్ ఇదే మోటార్ సైకిల్ చూసుకున్నట్టయితే మనం అరౌండ్ ఆన్ రోడ్ మనకి 1,45,000 ఉంది. సో 11,000 to 12,000 ఎట్లా చూసుకున్నా కానీ CB 125 హార్నెట్ మనకు ఎక్స్పెన్సివ్ అయితే ఉంది. సో కలర్స్ అండ్ ప్రైస్ గురించి అయితే ఇది. దీంట్లో కూడా మనకు LED ఇండికేటర్స్ ఉన్నాయి, అండ్ దీంట్లో కూడా LED ఇండికేటర్స్ ఉన్నాయి. ఇవి ఫ్లెక్సిబుల్ కావు, ఇవి ఏంటంటే ఫ్లెక్సిబుల్. సో ఇది మరింత ఫ్లెక్సిబుల్ ఉన్నాయి కాబట్టి బిల్డ్ క్వాలిటీ బెటర్ ఉంది కంపేరింగ్ టు దిస్. ఇది ఏంటంటే తొందరగా విరిగిపోయే ఛాన్సెస్ ఏమైనా తగిలితే, ఇది తొందరగా విరిగిపోయే ఛాన్స్ లేదు. ఒకసారి మీకు కీ అనేది ఆన్ చేసుకొని రెండు మోటార్ సైకిల్స్వి సో చూపిస్తాను మీకు హెడ్లైట్ అనేది ఎలా ఉందో. సో దీంట్లో చూసుకుంటే మనకు LED హెడ్లైట్ వస్తుంది, ఇవి రిఫ్లెక్టర్స్. అండ్ ఇక్కడ DRS వస్తున్నాయి, అండ్ ఇక్కడ కూడా ఒక లైట్ వస్తుంది. అదే దీంట్లో చూసుకుంటే ఇక్కడ మనకి DRLs ఉన్నాయి, అండ్ దీంట్లో ప్రొజెక్టర్ లైట్స్ అయితే ఉన్నాయి, ట్విన్ ప్రొజెక్టర్ లైట్స్ ఉన్నాయి. కాబట్టి విజిబిలిటీ నైట్ టైంలో రెండు మోటార్ సైకిల్స్ డీసెంట్ ఉంటుంది. ప్రొజెక్టర్స్ ఉన్నాయి కాబట్టి కొద్దిగా బెటర్ విజిబిలిటీ అండ్ బెటర్ త్రో నాకు తెలిసి దీంట్లోనే ఉంటుంది. అండ్ దీంట్లో ఇంకోటి ఏంటంటే మనకు హజార్డ్ స్విచ్ అనేది ఉంది, అదే దీంట్లో మనకి హజార్డ్ స్విచ్ అనేది లేదు. సో నార్మల్గా మనం ఇండికేటర్స్ అనేది ఇక్కడ నుంచి ఆన్ చేసుకోవాలి. దీంట్లో హజార్డ్ అనేది ఇవ్వాల్సింది, సో ప్రైస్ అనేది కొద్దిగా ఎక్కువ ఉంది. ఇప్పటికి కూడా హజార్డ్ అనేది దీంట్లో మిస్సింగ్ ఉంది. దీంట్లో ఉంది కాబట్టి ఇది ఒక అడ్వాంటేజ్ అనమాట దీంట్లో. అండ్ రియర్ మీకు టెయిల్ లైట్ కూడా చూపిస్తాను డిజైన్ ఎలా ఉందో. సో రియర్ చూసుకున్నట్టయితే రెండు మోటార్ సైకిల్స్ ఒక డిజైన్ అనేది మనకి చూడడానికి ఇలా ఉంది. సో దీంట్లో మనకి టెయిల్ లైట్ అనేది ఇలా ఉంది, LED ఇండికేటర్స్, అండ్ దీని యొక్క టెయిల్ లైట్ అనేది ఇలా ఉంది. రెండు కూడా బాగానే ఉన్నాయి. సో ఇప్పుడు ఇగ్నిషన్ అనేది ఆఫ్ చేసుకొని మిగతా ఫీచర్స్ అన్ని కూడా చూపిస్తాను మీకు ఇన్ డీటెయిల్గా. అండ్ దీంట్లో సస్పెన్షన్ చూసుకున్నట్టయితే మనకి 37mm టెలిస్కోపిక్ ఫోక్స్ ఉన్నాయి. ఇది బెస్ట్ ఇన్ సెగ్మెంట్ సస్పెన్షన్ అనమాట. చాలా బాగుంది సస్పెన్షన్ ఫీడ్బ్యాక్ అనేది. అండ్ దీంట్లో చూసుకుంటే మనకి ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ USD ఫోక్స్ వస్తున్నాయి, అవి కూడా గోల్డెన్ USD ఫోక్స్. దీని ఫీడ్బ్యాక్ కూడా బాగానే ఉంది. ఇది మనకి షోవా నుంచి అయితే తీసుకున్నారు. సో రెండుకి చేంజ్ ఏంటంటే మన ఇండియన్ రోడ్స్కి మెయిన్గా టెలిస్కోపిక్ ఫోక్స్ అనేది చాలా యూజ్ అవుతాయి. ఎందుకంటే మన ఇండియాలో ఎప్పుడు ఏ రోడ్స్ ఎలా ఉంటాయో చెప్పలేము. సో అన్ని రోడ్స్లని తట్టుకునే శక్తి దీనికైతే ఉంది. అండ్ దీని మెయింటెనెన్స్ కూడా మనకి తక్కువ కంపేరింగ్ టు USD ఫోక్స్. USD ఫోక్స్ ఏంటంటే మనకు బెటర్ హ్యాండ్లింగ్ అండ్ బెటర్ స్టెబిలిటీ డెఫినెట్లీ ఉంటుంది. కానీ దీనికి ఏంటంటే మంచి రోడ్స్ కావాలి, లేదు అంటే ఆయిల్ ఫోక్స్ హీల్స్ అనేది తొందరగా బ్రేక్ అయ్యే ఛాన్స్ అయితే దీంట్లో ఉన్నాయి. అండ్ నెక్స్ట్ కమింగ్ టు టైర్ సెక్షన్, దీంట్లో మనకి 80/100 17-inch వీల్ ఫ్రంట్లో ఉంది. రెండు కూడా మనకి ట్యూబ్లెస్ వీల్సే. అండ్ దీంట్లో చూసుకుంటే 90/90 7-inch వీల్ ఉంది. సో మనకి ఇదేంటంటే 17-inch, రెండులో 17-inch వీల్స్ వస్తున్నాయి, బట్ దీంట్లో 90/90 సెక్షన్ వస్తుంది. దీంట్లో చూసుకుంటే మనకు 80/100 సెక్షన్ వస్తుంది. సో టైర్ అనేది కొద్దిగా మనకు వైడర్ టైర్ అనేది ఎక్స్ట్రీమ్ 125లో ఉంది. అండ్ బిల్డ్ క్వాలిటీ పరంగా చూసుకుంటే ఫ్రంట్లో కూడా మనకి ఫ్రంట్ ఫెండర్ అనేది ఫైబర్ వస్తుంది. సో ఇది కొద్దిగా లూజ్గా ఉంది, ఇది కొద్దిగా స్ట్రాంగ్ అయితే ఉంది. సో ఇది మీ ఒపీనియన్ చెప్పండి, ఏది బెటర్ ఉందో బిల్డ్ క్వాలిటీ పరంగా. అండ్ బ్రేక్స్ పరంగా చూసుకున్నట్టయితే దీంట్లో మనకి 240mm పెటల్ డిస్క్ బ్రేక్ ఉంది, ఇవి సింగిల్ ఛానల్ ABS, డ్యూయల్ పిస్టన్ క్యాలిపర్. ఇది కూడా మనకు ఎండ్యూరెన్స్ నుంచి తీసుకున్నారు. బ్రేకింగ్ అనేది రెండిట్లో బాగుంది, బట్ దీంట్లో ఏంటంటే మనకి 276mm డిస్క్ బ్రేక్ వస్తుంది.
సింగిల్ ఛానల్ ఏబిఎస్, డ్యువెల్ పిస్టన్ క్యాలిపర్స్ ఉన్నాయి, బట్ ఏ బ్రాండ్ నుంచి తీసుకున్నారో మెన్షన్ చేయలేదు. అదే మీరు ఐబిఎస్ వేరియంట్ తీసుకున్నట్టయితే 240 mm డిస్క్ బ్రేక్ ఉంటుంది. ఇది ఏబిఎస్ మోడల్ కాబట్టి దీంట్లో 276 ఉంది. సో డెఫినెట్లీ బ్రేకింగ్ అనేది కొద్దిగా బెటర్ అనేది మనకు ఎక్స్ట్రీమ్ 125 ఉంది. అండ్ నెక్స్ట్ గ్రౌండ్ క్లియరెన్స్, దీంట్లో 180 mm ఉంది. అదే దీంట్లో చూసుకుంటే 166 mm ఉంది. సో రెండిట్లో డీసెంట్ ఉంది. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే దీంట్లో ఎక్కువ ఉంది కాబట్టి ఇట్ మేక్స్ మోర్ ప్రాక్టికాలిటీ. దీంట్లో ఏంటంటే ఇంజన్ కౌల్ అనేది లేదు, యాక్సరీస్లో తీసుకోవాలి. దీంట్లో మనకి ఇంజన్ కౌల్ అనేది వస్తుంది. దీని ఒక క్వాలిటీ కూడా చూసుకుందాం. సో క్వాలిటీ అయితే చాలా సాలిడ్ ఉంది. అండ్ ఈ క్రాష్ గార్డ్ అయితే చూస్తున్నారు కదా, ఇది మనకి స్టాక్ వస్తుంది బైక్తో పాటు. ఇది బైక్కి అంత సెట్ కాలేదు. సో లుక్ అనేది అంత ఎన్హాన్స్ అయితే అవ్వట్లేదు. దీంతో సైడ్ నుంచి బాగుంది కానీ ఫ్రంట్ నుంచి చూసుకుంటే ఏంటంటే దీంట్లో గ్యాప్ అనేది చాలా ఎక్కువ ఉంది. సో చూడడానికి అంతేం బాగా కనిపిస్తలేదు. బెటర్ నేను రికమెండ్ చేసేది ఏంటంటే తీసేస్తేనే బైక్ లుక్ అనేది ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే రెండిట్లో మనకి 125cc ఇంజన్ వస్తుంది. దీంట్లో మనకి 11.5 PS పవర్ వస్తుంది, అలాగే 10.5 Nm టార్క్ వస్తుంది. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే దీంట్లో కిక్ స్టార్ట్ వస్తుంది మనకి. ఎండ్ ఆఫ్ ది డే ఇది ఏంటంటే మోర్ ప్రాక్టికల్. ఒకవేళ బ్యాటరీ అనేది డౌన్ అయితే కనుక మీరు కిక్ స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. అదే మనకు CB125 ఆన్లైట్లో చూసుకున్నట్టయితే దీంట్లో 11 PS పవర్ ఉంది, 11.2 Nm టార్క్ ఉంది. దాంట్లో ఏంటంటే మనకి పవర్ ఎక్కువ వస్తుంది, దీంట్లో ఏంటంటే టార్క్ ఎక్కువ వస్తుంది. అండ్ పవర్ అండ్ టార్క్స్ అయితే డీసెంట్ ఉన్నాయి. మీరు 2 మోటార్ సైకిల్స్ బ్యాక్ టు బ్యాక్ నడిపినా కూడా పెద్ద డిఫరెన్స్ ఏం నోటీస్ చేయరు. ఇది మనకు 124 kgs వెయిట్ ఉంటుంది, ఇది వచ్చేసి మనకు 136 kgs వెయిట్ ఉంటుంది. సో వెయిట్లో మనకి డిఫరెన్స్ అయితే ఉంది. బట్ 2 మోటార్ సైకిల్స్ నడపడానికి పెద్ద ప్రాబ్లం అయితే లేదు. ఈ వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మీరు హైవేలో కొద్దిగా స్పీడ్స్ ఎక్కువ ఉన్నా కూడా బెటర్ స్టెబిలిటీ అనేది ఇది ప్రొవైడ్ చేస్తుంది కంపేరింగ్ టు దిస్. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ ట్యాంక్ షౌట్స్ ఏవైతే ఉన్నాయి కదా, దీని యొక్క బిల్డ్ క్వాలిటీ అనేది చాలా సాలిడ్ ఉన్నది. అదే దీంట్లో చూసుకున్నట్టయితే అంత సాలిడ్ అయితే లేదు, కొద్దిగా లూజ్ అయితే ఉంది. ఇది కొద్దిగా బెటర్ అవ్వాల్సింది. అండ్ నెక్స్ట్ ఇంజన్ గురించి అయిపోయింది. ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ అనేది దీంట్లో మనకి 12 లీటర్స్ ఉంది, దాంట్లో మనకి 10 లీటర్స్ ఉంది. ఈ 2 మోటార్ సైకిల్స్ కూడా మైలేజ్ అరౌండ్ మనకు 55 నుంచి 65 kmpl మధ్యలో అయితే రావచ్చు, డిపెండింగ్ అపాన్ యువర్ రైడింగ్ కండిషన్స్. దీంట్లో ఏంటంటే ట్యాంక్ కెపాసిటీ ఎక్కువ ఉంది కాబట్టి మీకు రేంజ్ కూడా కొద్దిగా ఎక్కువ వస్తుంది కంపేరింగ్ టు ఎక్స్ట్రీమ్ 125R. అండ్ సీట్స్ అయితే రెండిట్లో మనకి డీసెంట్ ఇనఫ్ సీట్స్ ఉన్నాయి. సో సీట్ అనేది రైడర్ది కొద్దిగా పెద్దగా దీంట్లో ఉంది. కుషన్ అయితే సాఫ్టే ఉంది. పిలియన్కి అయితే ఓకే డీసెంట్. సో అంత కంఫర్ట్ అయితే ఉండదు, పిలియన్ కోసం అయితే కాదు. సో పిలియన్ కోసం తీసుకుందాం అనుకుంటే బెటర్ యూ క్యాన్ గో ఫర్ దిస్. దీంట్లో మనకి సింగిల్ సీట్ ఆప్షన్ కూడా ఉంది. దీని యొక్క సీట్ కంఫర్ట్ అనేది కంపేరింగ్ టు దట్ చాలా సాఫ్ట్ ఉంది. అండ్ గ్రాబ్ రైల్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంది. అండ్ ఇది చూసుకున్నట్టయితే ఈ గ్రాబ్ రైల్ ఇది కూడా స్ట్రాంగ్ ఉంది. బట్ ఇది ఏంటంటే నాకు ఫైబర్ అనిపిస్తుంది, ఇది మెటల్ అయితే కాదు. బెటర్ ఇది మెటల్ ఇచ్చుంటే బాగుండేది. అండ్ రియర్ లుక్ అయితే ఇది. రెండిట్లో కూడా మనకి ఓపెన్ చైన్ సిస్టమ్ ఉంది, దీంట్లో కూడా మనకి ఓపెన్ చైన్ సిస్టమ్. అండ్ ఇంకొకటి ఏంటంటే దీంట్లో టైర్ హగ్గర్ అనేది మనకు స్టాక్లో వస్తుంది. సో బండితో పాటే మనకి ఇది వస్తుంది. దీని క్వాలిటీ కూడా చాలా సాలిడ్ ఉంది. అండ్ ఇది టైర్స్ గురించి మాట్లాడితే రియర్ మనకి నాకు తెలిసి 120 సెక్షన్ టైర్ ఉంది దీంట్లో వచ్చేసి మనకు 110 సెక్షన్ టైర్ ఉంది. అండ్ దీంట్లో శారీ గార్డ్ వస్తుంది, దాంట్లో శారీ గార్డ్ అనేది లేదు. అండ్ శారీ గార్డ్ లాంటిది ఇచ్చారు, బట్ అది శారీ గార్డ్ అయితే కాదు. ఇక్కడ ఒక చిన్న ఇది ఇచ్చారు ఇది. సో దీని క్వాలిటీ కూడా డీసెంట్ ఉంది. రెండిట్లో మనకి ఓపెన్ చైన్ సిస్టమ్ ఉంది కాబట్టి ఎవ్రీ 500 to 700 కిలోమీటర్స్కి చైన్ క్లీనింగ్ అండ్ లూపింగ్ అయితే కంపల్సరీ. దీంట్లో కూడా మనకి శారీ గార్డ్ అనేది ఇచ్చారు. బట్ ఏంటంటే టైర్ హగ్గర్ అనేది దీంట్లో లేదు. ఇది ఏంటంటే చూసుకోవచ్చు, ఇక్కడ కొద్దిగా వర్షం పడ్డా కూడా బండి అనేది ఇలా అయిపోతుంది. దీంట్లో 110 సెక్షన్ టైర్ ఉంది. 2 బైక్స్లో కూడా మనకి 130 mm డ్రమ్ బ్రేక్ వస్తుంది, ఎక్స్ట్రీమ్లో కూడా అలాగే CBలో కూడా. ఈ రెండు కూడా మనకి కాంబో బ్రేకింగ్ సిస్టమ్తో వర్క్ అవుతాయి. అండ్ ఇది ఓవరాల్గా. అండ్ సీట్ హైట్ గురించి మాట్లాడితే నాకు తెలిసి ఇది 796 mm ఇది ఉంది. అండ్ దీని యొక్క సీట్ హైట్ వచ్చేసి అరౌండ్ 786 అనుకుంటా, ఐఎమ్ నాట్ షూర్. మీకు స్క్రీన్ పైన డిస్ప్లే అయితే చేస్తాను 2 బైక్స్ ఒక సీట్ హైట్. 2 బైక్స్లో ఈ బైక్ అయితే మీ హైట్ అనేది అరౌండ్ 5'3", 5'4" ఉన్న వాళ్ళు కూడా ఈజీగా మేనేజ్ చేయవచ్చు. బట్ దీంట్లో ఏంటంటే మీ హైట్ అనేది 5'6" కన్నా ఎక్కువ ఉంటే మాత్రమే ఈ బైక్ని మీరు రైడ్ చేయగలుగుతారు. ఎందుకంటే దీని హైట్ అనేది చాలా ఎక్కువ ఉంది. సో చూడడానికి తక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది, బట్ ఒక్కసారి ఎక్కంటే చాలా హైట్ అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ కమింగ్ టు క్లచ్, రెండిట్లో కూడా మనకి క్లచ్ అనేది లైట్ ఉంది. బట్ హోండాలో ఏంటంటే ఎనీ టైం మనకి క్లచ్ అనేది చాలా లైట్ ఉంటుంది కంపేరింగ్ టు హీరోది కూడా డీసెంట్ ఉంది. బట్ ఏంటంటే హోండాది లిటిల్ బిట్ నాకు లైట్ అనిపిస్తుంది. రెండిట్లో కూడా మనకి 5 స్పీడ్ గేర్ బాక్స్ ఉంది, సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ సెన్సర్ ఉంది. అండ్ రెండిట్లో కూడా మనకి సెంటర్ స్టాండ్ అనేది స్టాక్లోనే వస్తుంది. ఇది ఒక అడ్వాంటేజ్ మనం చైన్ క్లీనింగ్ అండ్ లూపింగ్ చేసుకోవడానికి. అండ్ ఫుట్ పెట్స్ క్వాలిటీ కూడా
రెండిట్లో కూడా చాలా క్వాలిటీ అనేది ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు రెండిట్లో కూడా. సో ఇక్కడ కూడా క్వాలిటీ అనేది చాలా బాగుంది. అండ్ 5 స్పీడ్ గేర్ బాక్స్. అండ్ ఇదేంటంటే మనకి సైలెన్సర్ టెక్నాలజీతో వస్తుంది. నాకు తెలిసి దీంట్లో సైలెన్సర్ టెక్నాలజీ లేదనుకుంటా. అండ్ ఇంకోటి దీంట్లో ఏంటంటే స్ప్రింట్ అండ్ ఈబీడీ టెక్నాలజీ వస్తుంది. ఇది ఏంటంటే స్మూత్ పవర్ రెస్పాన్స్ అండ్ ఇన్స్టంట్ టార్క్ అనమాట. ఇంజన్ బ్యాలెన్సర్ టెక్నాలజీ. సో ఇది ఏంటంటే మన ఇంజన్లో ఉన్న ఫ్రిక్షన్ తగ్గించి మనకు బెటర్ మైలేజ్, బెటర్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి ఇది చాలా హెల్ప్ అవుతుంది. ఇది హీరో ఒక టెక్నాలజీ. అండ్ రెండిట్లో ట్యాంక్ క్వాలిటీ చూసుకున్నా కూడా రెండు మనకి ఫైబర్ వస్తున్నాయి. సో రెండిట్లో ఏది బెటర్ అనిపిస్తుందో మీరే డిసైడ్ అవ్వండి. అండ్ మిరర్స్ కూడా మనకి రెండిట్లో డీసెంట్ విజిబిలిటీ అయితే ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఇంకొకటి దీంట్లో ఈ ఫెండర్ ఏదైతే ఉందో ఈ నంబర్ ప్లేట్ ఇది టైల్ టైడ్ ఇది మనకి చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఎందుకంటే దీని కింద ఒక రాడ్ అనేది ఉంది కాబట్టి చాలా స్ట్రాంగ్ ఉన్నది. ఒక పర్సన్ ఎక్కి కూర్చున్నా కానీ ఎటువంటి ప్రాబ్లం రాదు. అదే దీంట్లో చూసుకుంటే దీంట్లో కూడా మనకి రాడ్ అనేది ఉంది అనుకుంటా, చాలా స్ట్రాంగ్ ఉంది. బట్ ఎందుకో నాకు ఇదే ఇంకొదే స్ట్రాంగ్ అయితే అనిపిస్తుంది కంపేరింగ్ టు దట్. అండ్ రెండిట్లో కూడా మనం సీట్ ఓపెన్ చేయాలంటే ఇక్కడ నుంచి మనం సీట్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో కూడా మనం ఇక్కడ నుంచి సీట్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి CB125 స్టిక్కరింగ్ ఉంది. అండ్ దీంట్లో ఏంటంటే హీరో అని స్టిక్కరింగ్ ఉంది. సో ఇక్కడ ఎక్స్ట్రీమ్ అని వస్తుంది, అక్కడ హోండా అని చెప్పేసి వస్తుంది. అండ్ స్పీడోమీటర్ చూసుకుంటే దీంట్లో మనకి నెగిటివ్ ఎల్సిడి డిస్ప్లే ఉంది, బ్లూటూత్ కనెక్టివిటీ, గేర్ పొజిషన్ ఇండికేటర్ అన్నీ ఉన్నాయి. బట్ ఇదేంటంటే ఎండలో అంత ప్రాపర్ విజిబిలిటీ అనేది లేదు. అండ్ ఇక్కడ టైప్ ఏ ఛార్జింగ్ పోర్ట్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇక్కడ పాస్ స్విచెస్ క్వాలిటీ అయితే రెండిట్లో కూడా ప్రీమియం ఉన్నాయి, ఇక్కడ కూడా కాంప్రమైజ్ లేదు. దీంట్లో మనకి హజార్డ్ వస్తుంది, దాంట్లో హజార్డ్ స్విచ్ అనేది లేదు, దీంట్లో హజార్డ్ స్విచ్ అనేది ఉంది. ఇదైతే హారన్. అండ్ దీంట్లో ఇంజన్ కిల్ స్విచ్ అండ్ స్టార్ట్ అండ్ సెల్ఫ్ స్టార్ట్ అనేది ఒకే స్విచ్లో మనకి ప్రొవైడ్ చేశారు. సో స్పీడోమీటర్ అనేది డెఫినెట్లీ నాకు CB125 హార్నెట్లో బెటర్ అనిపించింది. అండ్ కీస్ అయితే రెండిట్లో కూడా మనకు బేసిక్ కీస్ అయితే ఉన్నాయి. ఒకసారి దీని యొక్క కీస్ కూడా చూపిస్తాను. సో దీంట్లో చూసుకున్నా కూడా ఇక్కడ ఏంటంటే ట్యాంక్ ఆన్ కీ వస్తుంది, అక్కడ మనకి ఇక్కడ కీ వస్తుంది, దీంట్లో ఇక్కడ వస్తుంది. ఇక్కడ ఆన్ చేసుకున్న తర్వాత ఇక్కడ హోండా అని చెప్పి స్వైప్ వస్తుంది. 4.2 ఇంచెస్ మనకి TFT కన్సోల్ వస్తుంది, బ్లూటూత్ కనెక్టివిటీ, ప్రతి ఒక్క ఫీచర్స్ అయితే దీంట్లో ఉన్నాయి. దీని గురించి డెడికేటెడ్గా నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్తాను, సో చెప్పాల్సిన అవసరం అయితే లేదు. బెటర్ విజిబిలిటీ అనేది దీంట్లో ఉంది. అండ్ నైట్ అవ్వగానే ఏంటంటే స్క్రీన్ మొత్తం మనకి బ్లాక్ అవుతుంది. ఇప్పుడు డే ఉంది కాబట్టి వైట్లో నడుస్తుంది. అండ్ ఇక్కడ మనకి ఐడ్లింగ్ స్టార్ట్ అండ్ స్టాప్ సిస్టమ్ అయితే ఉంది. దీనివల్ల ఏంటంటే బెటర్ మైలేజ్ కోసం. నాకు తెలిసి దీంట్లో ఐడ్లింగ్ స్టాప్ అండ్ స్టార్ట్ సిస్టమ్ అయితే లేదు. ఏదైతే మనం IBS వేరియంట్ తీసుకుంటాం కదా దాంట్లో ఉంది, ABS దాంట్లో అయితే లేదు. డెఫినెట్లీ మీటర్ పరంగా, ఫీచర్స్ పరంగా చూసుకుంటే CB125 ఇక్కడ విన్ అవుతుంది. అండ్ స్విచెస్ క్వాలిటీ కూడా చాలా బాగుంది దీంట్లో. బట్ ఒకటి ఏంటంటే హజార్డ్ స్విచ్ అనేది ఇవ్వలేదు దీంట్లో. ఇంకోటి ఇక్కడ USB టైప్ ఏ ఛార్జింగ్ పోర్ట్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. ఇది ఏంటంటే ఫాస్ట్ ఛార్జింగ్, కంపేరింగ్ టు హీరో కొద్దిగా ఛార్జింగ్ అనేది మనకు ఫాస్ట్గా అవుతుంది. దీంట్లో ఏంటంటే కొద్దిగా స్లో ఛార్జింగ్ ఉంది, దీంట్లో ఏంటంటే కొద్దిగా ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది. అండ్ C టైప్ కాబట్టి మనకు అడ్వాన్స్డ్ ఛార్జింగ్ అన్నమాట. ఇప్పుడు ఏమంటే చాలా మోటార్ సైకిల్స్ అంటున్నాను, చాలా మొబైల్స్లో మనకి C to C కేబుల్ అయితే వస్తుంది. సో దీంట్లో ఏంటంటే మనకి టైప్ A to టైప్ C వస్తుంది. అండ్ ఫ్యూల్ ట్యాంక్ క్వాలిటీ కానీ, బిల్డ్ క్వాలిటీ కానీ, ఓవరాల్గా రెండు మోటార్ సైకిల్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఫైనల్ వర్డిక్ట్, రెండు మోటార్ సైకిల్స్లో ఏది తీసుకోవాలి? సో రెండు మోటార్ సైకిల్స్ అయితే బాగున్నాయి. ఎవరికైతే హోండా నుంచి ఒక రిలయబుల్ ఇంజన్ కావాలి, మాకు ఈ లుక్ అనేది నచ్చింది, ప్రైస్ అనేది కొద్దిగా ఎక్కువైనా పర్లేదు, ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ మనకి USD ఫోక్స్ కావాలి, సింగిల్ ఛానల్ ABS కావాలి, దీంట్లో కలర్స్ అనేది చాలా బాగున్నాయి. అండ్ మంచి ఎగ్జాస్ట్ నోట్తో పాటు మంచి రైడింగ్ కంఫర్ట్. మీ హైట్ అనేది కొద్దిగా ఎక్కువ ఉంటే మాత్రమే ఈ మోటార్ సైకిల్కి వెళ్ళండి, మీకు మైలేజ్ మంచిగా వస్తుంది. ఈ స్పీడోమీటర్ కానీ, అండ్ మనకి టైప్ C ఛార్జింగ్ పోర్ట్, అలాగే ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే ఈ మోటార్ సైకిల్ ఒక పెద్ద మోటార్ సైకిల్ లాగా కనిపిస్తుంది. చూడడానికి 125 లాగా అస్సలు కనిపించేది, ఏంటంటే చాలా చిన్న ఉన్నది కంపేరింగ్ టు Xtreme 125, చాలా చిన్న ఉంది. సో దీంట్లో ఏంటంటే మీకు తక్కువ బడ్జెట్లో కావాలి, మంచి బ్రేక్స్, మంచి టైర్స్, అలాగే లుక్ బాగుండాలి, హజార్డ్ స్విచ్ కావాలి, బెటర్ లైట్ విజిబిలిటీ కావాలి, కొద్దిగా మాకు టాప్ అండ్ పర్ఫార్మెన్స్ ఎక్కువ కావాలి అనుకుంటే మీరు ఈ మోటార్ సైకిల్ తీసుకోవచ్చు. దీంట్లో మనకి సింగిల్ సీట్ వేరియంట్ కూడా ఉంది కాబట్టి మీకు ఫ్యామిలీ కోసం తీసుకుందాం అనుకుంటే సింగిల్ సీట్ కూడా తీసుకోవచ్చు. దాని ఏంటంటే మనకి సింగిల్ వస్తుంది కాబట్టి కొద్దిగా కంఫర్ట్ అనేది ఎక్కువ ఉంటుంది కంపేరింగ్ టు దట్. రెండు బైక్స్లో మనకి 55 నుంచి 65 మధ్యలో మైలేజ్ అయితే వస్తుంది. మైలేజ్ పరంగా మనకు రెండిట్లో కూడా కాంప్రమైజ్ లేదు, ఏది తీసుకున్నా బాగానే ఉంటుంది. ప్రైస్ ఎక్కువైనా పర్లేదు అనుకుంటే మీరు తీసుకోవచ్చు, లేదు మాకు తక్కువ బడ్జెట్లో కావాలంటే మీరు తీసుకోవచ్చు. రెండు మోటార్ సైకిల్లో ఏ మోటార్ సైకిల్ తీసుకున్నా రెండు కూడా మంచి మోటార్ సైకిల్సే. బట్ వాల్యూ ఫర్ మనీ మోటార్ సైకిల్ అనేది హీరో Xtreme 125R, ఎందుకంటే మనకు ప్రైస్ తక్కువలో చాలా మంచి ఫీచర్స్ అనేది ఆఫర్ చేస్తున్నాయి. ఇది కూడా చాలా బాగుంది, బట్ రీసెంట్గానే లాంచ్ అయింది కదా, చూద్దాం
చాలా మంది తీసుకున్న తర్వాత వాళ్ళ ఫీడ్బ్యాక్ ఏంటి అవన్నీ తీసుకున్న తర్వాత అప్పుడు ఈ మూడు సైకిల్ మీరు కన్సిడర్ చేయొచ్చు. మీరు ఏ మూడు సైకిల్ కన్సిడర్ చేస్తారో, మీకు ఏది బెటర్ అనిపించిందో లెట్ మీ నో ఇన్ ది కామెంట్ సెక్షన్. సో ఇదైతే ఈ రెండు మోటార్ సైకిల్స్ మధ్యలో డీటెయిల్డ్ కంపారిజన్ వీడియో. ఇంకేమన్నా మర్చిపోతే కింద కామెంట్లో గుర్తు చేయండి. అండ్ ఇంకోటి చెప్పాల్సింది ఏంటంటే రెండిట్లో మనకి మోనోషాక్ అయితే ఉంది. సో దీంట్లో మోనోషాక్ ఉంది, దాంట్లో కూడా మోనోషాక్ అయితే ఉంది, అదొకటి మర్చిపోయాను. అండ్ ఓవరాల్గా అన్ని కూడా చెప్పాను అనుకుంటా. సో వీడియో కొద్దిగా లెంతీ అయింది, బట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇచ్చాను అనుకుంటా. సో మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ లవింగ్, కీప్ సపోర్టింగ్. సైనింగ్ ఆఫ్ యువర్ మోటో బాయ్ వీకే.